నిన్నైతే మన ఇండియా పాకిస్తాన్‌ని ఒక పసికూన టీమ్‌ని చేసేసి బీభత్సంగా ఆడేసుకున్నారు. వాళ్ళ బౌలర్‌లనైతే అసలు ఒక గల్లీ బౌలర్‌లాగా కూడా ట్రీట్ చేయకుండా బీభత్సంగా ఆడి పడేశారు. అభిషేక్ శర్మ అయితే అరాచకం అనే పదానికి నిర్వచనంగా మారిపోయాడు. అసలు ఏమన్నా బ్యాటింగ్ చేశాడా? పాకిస్తాన్ బౌలర్‌లో ద టాప్ బౌలర్ అయిన షాహీన్ అఫ్రిదీని అయితే ఒక పసికూన బౌలర్‌ని చేసేసి ఇన్నింగ్స్‌లో ఫస్ట్ బాలే 6 కొట్టి ఒక హిస్టరీని అయితే క్రియేట్ చేశాడు. షాహీన్ అఫ్రిది ఇప్పటివరకు టీ20స్‌లో 70 మ్యాచెస్‌లో ఫస్ట్ ఓవర్ వేస్తే అతడు ఇంతవరకు ఒక్కసారి కూడా ఏ ఒక్క బ్యాటర్ కూడా అతన్ని ఫస్ట్ బాల్ 6 కొట్టలేదు. కానీ ఆ ఘనత మన యంగ్‌స్టర్ అయిన అభిషేక్ శర్మకి దొరికింది. ఆ తర్వాత అదర్ ఎండ్ కూడా శుభం గిల్ కూడా మంచి కాంప్లిమెంటరీతో బ్యాటింగ్ చేసి అభిషేక్ శర్మ అంత బ్రూటల్‌గా ఆడడానికి చాలా తోడ్పడ్డాడని చెప్పుకోవచ్చు. టాస్ గెలిచిన మన ఇండియా అయితే ఫస్ట్ బౌలింగ్ తీసుకొని పాకిస్తాన్ టీంని 174 రన్లకైతే రెస్ట్రిక్ట్ చేయగలిగింది. కానీ 174 రన్లు చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు వాళ్ళకు. మన వాళ్ళైతే చాలా వరకు క్యాచెస్ డ్రాప్ చేశారు. చాలా వరకు పూర్ బౌలింగ్ అయితే కనపరిచారు. మెయిన్లీ వాళ్ళ ఓపెనర్ అయిన ఫర్హాన్ అయితే చాలా ఓవర్ యాక్టింగ్ చేశాడు. అతడు 50 కంప్లీట్ చేసుకున్న తర్వాత అదేదో గన్ సెలబ్రేట్ చేస్తూ బ్యాట్ని గన్గా మార్చి ఏదో షూట్ చేస్తున్నట్టు సెలబ్రేట్ చేశాడు. అదైతే చాలా ఓవర్ యాక్టింగ్గా అనిపించింది. ఆ తర్వాత ఎవరే కానీ పాకిస్తాన్ తరపు నుంచి ఎవరే కానీ నిలబడలేకపోయారు. అందరూ ఏదో చిన్నగా కాంట్రిబ్యూట్ చేసి వెళ్ళిపోయారు. ఇనిషియల్ అయితే పవర్ ప్లేలో పాకిస్తాన్ టీం అయితే డామినేట్ చేసింది. అలాగే మన ఇండియన్ బౌలర్స్ కూడా పవర్ ప్లేలో 3 ఆపర్చునిటీస్ క్రియేట్ చేశారు. 3 కూడా నేలపాలైపోయాయి. ఆ తర్వాత చూసుకుంటే పవర్ ప్లేలోనే వాళ్ళకు ఐ థింక్ 10 ఓవర్స్ వరకు మంచి పార్ట్నర్షిప్ని కొనసాగించుకొని 10 ఓవర్లలోనే ఆల్మోస్ట్ 100 రన్లు దాటేశారు. ఆ తర్వాత అసలైన కథ మొదలయ్యింది. అప్పుడు వచ్చాడయ్యా మన శివం దుబే వేసిన బౌలింగ్కి అయితే ఎవరే కానీ ఆడలేకపోయారు. ఈ పిచ్చుకైతే అతని పేస్ అయితే ప్రాపర్గా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. అతడు వేసే 120, 130 అయితే చాలా డిఫికల్ట్గా అయిపోయింది. పాకిస్తాన్ ప్లేయర్లకు ఆ పెద్ద గ్రౌండ్ని క్రియేట్ చేయడానికి చాలా కష్టమైపోయింది. మెయిన్లీ సైమ్ మొయిబ్ అయితే ఏదో హుక్ కొట్టడానికి వెళ్ళి అది టాప్ ఎడ్జ్ అయిపోయి అభిషేక్ శర్మ అయితే వన్ ఆఫ్ ఎక్సలెంట్ క్యాచ్ పట్టాడని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి అభిషేక్ శర్మ ద బీస్ట్ అభిషేక్ శర్మ అని చూసాము. ఆ తర్వాత అభిషేక్ శర్మ చాలా యానిమేటెడ్గా కనపడి పాకిస్తాన్ బౌలర్లకు అలానే పాకిస్తాన్ ప్లేయర్లకు వెన్నులో వణుకు పుట్టించడానికి అక్కడ బీజం పడింది. ఆ మిడిల్ ఓవర్స్లో అలానే శివం దుబే తర్వాత మన స్పిన్నర్లు కూడా కుల్దీప్ యాదవ్ మరియు వరుణ్ చక్రవర్తి చాలా వరకు గేమ్ని కంట్రోల్ చేశారు. ఆ తర్వాత డెప్త్ ఓవర్స్లలో కూడా ఒక క్యాచ్ని డ్రాప్ చేశాడు శుభం గిల్. అక్కడ నుంచి అయితే మన ఈ టీమిండియా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. అక్కడ డెప్త్లో కొన్ని రన్స్ అనేవి లీక్ చేసింది. ఆ తర్వాత అదర్వైజ్ మన ఇండియా అయితే బ్యూటిఫుల్ క్రికెట్ అయితే ఆడింది. మనము ఈ ఇన్నింగ్స్ని జూమ్ అవుట్ చేసి చూస్తే మన ఇండియా కావాల్సిగానే వాళ్ళకు 174 రన్లు ఇచ్చినట్లు మనకైతే అనిపిస్తూ ఉంటుంది. ఇక మన బౌలింగ్ యూనిట్ విషయానికి వస్తే మన బౌలింగ్ యూనిట్ లీడర్ అయిన జస్ప్రీత్ బుమ్రా అయితే వేసిన 4 ఓవర్లలో 45 రన్లు ఇచ్చి 11 ఎకానమీ మెయింటైన్ చేశాడు. ఐ థింక్ టీ20 హిస్టరీలో జస్ప్రీత్ బుమ్రా ఇంత వరస్ట్ ఎకానమీ అయితే మెయింటైన్ చేయలేదు ఎప్పుడే కానీ, ఏ పెద్ద టీం పైన ఏ చిన్న టీం పైన కానీ ఈరోజు ఏదో బుమ్రాకి అయితే తేడా కొట్టింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీశాడు. శివం దుబే 2 వికెట్లు తీసి 8.2 ఎకానమీతో అద్భుతపరిచాడు అందరినీ. ఆ తర్వాత అయితే వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 25 రన్లు ఎకనామికల్గా చాలా బాగా వేశాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీసుకొని పర్వాలేదు అనిపించాడు. ఇక 171 రన్లతో చేసింగ్కు దిగిన మన ఇండియా అయితే ఇన్నింగ్స్లో ఫస్ట్ బాల్ నుంచే చుక్కలు చూపించడం అంటే ఏందో చూపించింది. షాహీన్ అఫ్రిది వేసిన ఫస్ట్ బౌన్సర్ని అభిషేక్ శర్మ హుక్ కొట్టి ఒక 6ని సాధించి పాకిస్తాన్కి అయితే ఒక క్లియర్ ఇండికేషన్ పంపించాడు, మేము ఒక అటాకింగ్ గేమ్ ఆడబోతున్నామని. ఆ తర్వాత షాహీన్ అఫ్రిదికి అసలు లిటరల్ అతడు వేసిన ప్రతి బాల్ అటాకింగ్ వేలో ఆడి అతనికైతే వెన్నులో వణుకు అయితే పుట్టించాడు అభిషేక్ శర్మ. అలానే అదర్ ఎండ్లో శుభం గిల్ కూడా కొంతవరకు డిఫెన్స్ ఆడిన బాల్లోనే ఆడి ఆ తర్వాత అతడు కూడా అటాక్ గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అయితే పాకిస్తాన్ బౌలర్లు ఏం చేయాలని అర్థం కాక వాళ్ళ నోటికి పని చెప్పారు. షాహీన్ అఫ్రిది అయితే రన్ చేసేటప్పుడు అభిషేక్ శర్మ అడ్డొచ్చేశాడు. ఇటువంటి అయితే చాలా ఘోరమైన ఇన్సిడెంట్స్ చాలానే జరిగాయి. ఇటువంటి ఇన్సిడెంట్ ఒకవేళ విరాట్ కోహ్లీతో జరిగింటే వన్ ఆఫ్ ద సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే మనం విజువల్ చూసేవాళ్ళం. అటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అభిషేక్ శర్మ కూడా అందించడానికి చాలా వరకు ట్రై చేశాడు, కానీ అది ప్రాపర్గా అనిపించలేదు. ఆ తర్వాత మన ఇండియన్ ఓపెనర్స్ అయిన శుభం గిల్ మరియు అభిషేక్ శర్మ అయితే చాలా మంచిగా ఆడి 10 ఓవర్స్కి ఏకంగా 105 రన్లు నెలకొల్పి ఫస్ట్ 10 ఓవర్లలోనే గేమ్ని మొత్తం డామినేట్ చేసి పడి వాళ్ళ ఆశలు మొత్తం నిరాశ చేసి పడేశారు. ఆ తర్వాత అయితే 11th ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు పడిన తర్వాత మన ఇండియా అయితే కొంచెం కామ్ డౌన్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత స్లోగా
తిలక్ వర్మ వచ్చి అతడైన బ్యాటింగ్ స్టైల్తో షాహిన్ షాఫ్రీదిని మళ్ళీ ఒక పిల్లబచ్చ బౌలర్ కిందికి చేసి 19 బాళ్ళలో 30 రన్లు కొట్టి 2 4లు 2 సిక్సర్లతో అద్భుతంగా ఆడాడు. మెయిన్లీ అభిషేక్ శర్మ అయితే ఇతనికి కాంప్లిమెంటరీగా అబ్రార్ అహ్మద్కి 6లు కొట్టాడయ్యా. నించొని ఎవ్వరు ఇంతవరకు ఓవర్లోనే ఎవ్వరు కొట్టలేరేమో అన్నంత బాగా కొట్టాడు. అసలు స్పిన్నర్లకు యాక్సిలరేట్ చేయడానికి ముందరికన్నా వెళ్తారు, లేదంటే సైడ్కి అటు ఇటు జరుగుతారు. కానీ అభిషేక్ శర్మ నించొని ఉన్న చోటు నుంచే మిడ్ వికెట్ వైపు అలానే స్క్వేర్ లెగ్ వైపు విత్ ఈజ్తో సిక్సర్లు కొట్టి అబ్రార్ అహ్మద్కి అయితే ఫిట్స్ రాకుండా మరొకసారి కాపాడాడు. అలా మన ఇండియా అయితే పాకిస్తాన్ని ఒక పిల్లబచ్చా టీం చేసి సునాయాసంగా ఈ మ్యాచ్ అయితే గెలిచింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.